నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. నేషనల్ హైవేలపై ప్రయాణికుల సౌకర్యవంతమైన పరిశుభ్రత గల ప్రమాణాలతో సేవలందించే లక్ష్యంతో క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ మొదలుపెట్టింది. దీని ద్వారా ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా ఫ్రీగా ₹1000 ఫాస్టాగ్ రీఛార్జ్ పొందొచ్చు. ఈ ఆఫర్ ఈ ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. నేషనల్ హైవేలపై వెళ్లే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఫోటో తీసి పంపిస్తే చాలు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే వాటిని ఫోటో తీసి పంపించాలి. ఇలా ఫోటో పంపి అపరిశుభ్ర టాయిలెట్ల విషయాన్ని ఎవరైతే ముందుగా తెలియజేస్తారో వారికి ₹1000 ఫాస్టాగ్ రీఛార్జ్ అందిస్తామని NHAI సోషల్ మీడియా X వేదికగా వెల్లడించింది. లేటెస్ట్ వర్షన్ రాజమార్గ్ యాత్ర యాప్ ద్వారా జియో ట్యాగ్ చేసిన మరుగుదొడ్లు, మూత్రశాలల ఫోటోలను వాహనదారులు పంపించాల్సి ఉంటుంది. ఫోటోతో పాటు వాహనదారు పేరు, టాయిలెట్ ఎక్కడుందో తెలిపే ప్రాంతం పేరు, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అపరిశుభ్ర మరుగుదొడ్లు, మూత్రశాలల ఫోటోలు అందించి ₹1000 ఫాస్టాగ్ రీఛార్జ్ పొందవచ్చు. వాహనదారులు ఇచ్చిన VRNతో లింక్ అయిన ఫాస్టాగ్ ఖాతాలో ఈ ₹1000 రీఛార్జ్ సొమ్మును జమ చేస్తారు. ఇక ఈ రివార్డ్ నాన్ ట్రాన్స్ఫరబుల్, అలాగే క్యాష్ రూపంలో క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఈ ప్రత్యేక కార్యక్రమం జూన్ 30 వరకే అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవేలపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఫోటోలు తీయొచ్చు. అయితే NHAI పరిధిలో ఉన్న టాయిలెట్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. పెట్రోల్ బంకులు, డాబాలు, ప్రభుత్వ ఆఫీసుల్లోని టాయిలెట్లకు వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక వాహనదారుడు ఒకసారి మాత్రమే ఈ రివార్డు పొందేందుకు అర్హత లభిస్తుంది. ఒక నేషనల్ హైవేలోని టోల్ గేట్ వద్ద ఒక టాయిలెట్కు రోజులో ఒకసారి మాత్రమే రివార్డు అందిస్తారు. ఒకే టాయిలెట్కు చెందిన ఎక్కువ ఫోటోలు వస్తే ముందుగా వచ్చిన ఫోటోను ఎంపిక చేస్తారు. జియో ట్యాగ్ చేసి టైం స్టాంప్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.